తెలంగాణ పోలీసులు ఒంటెత్తు పోకడపోతున్నారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా జులుం చేస్తున్నారు. సంఘటన ఏదైనా గులాబీ శ్రేణులపైనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మహా న్యూస్ ఛానల్ తప్పుడు వార్తలను ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్వి శ్రేణులను లక్ష్యం చేసుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్వి కార్యకర్తలపై గూండాగిరికి దిగిన మహా న్యూస్ యాజమాన్యం సిబ్బందిని వదిలేసి అరాచకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వారించినా వినిపించుకోలేదు. పార్టీ వర్గాలతో వాగ్వాదానికి దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ పై అసత్య ఆరోపణలు వల్గర్ అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక మీడియా సంస్థలా కాకుండా ఒక ఇష్టం వచ్చినట్లుగా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఒక మీడియా కార్యాలయానికి వెళ్లారు. మీడియా కార్యాలయం దగ్గర శాంతియుతంగా నిరసన తెలిపిన క్రమంలో మీడియా యజమాన్యం ఒకసారిగా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా దారి తీసిన చూసిన దారిలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతిఘటించేందుకు కొంత అక్కడ జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమానికి అక్కడికి వెళ్లారు. వీరిపైన కూడా కొంత దాడులు జరిగింది. వీరందరూ కూడా దెబ్బలు దాచినట్టు కూడా మనకు తెలుస్తుంది. దెబ్బలు దాచిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా. అయితే ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు అత్యుత్సాహం చెప్తున్నారు. పోలీసులు ఎలాగైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అటు ఆంధ్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలను లోపలే ఉన్నారు, మేము పార్టీ కార్యాలయం లోపలికి వెళ్తామని చెప్పేసి నిబంధనలకు అంటే న్యాయానికి విరుద్ధంగా ఏదో చట్టాలకు విరుద్ధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్లోకి వెళ్లేందుకు వారి పోలీసులంతా కూడా అత్యుత్సాహం చూపారు. వారంతా కూడా వాళ్ళకి అప్పయ్యపడింది భవన్ ఉన్నట్టు కూడా వారంతా ఏదైతే వివరించిన తీరి వాళ్ళ సభ్య సామాన్యం తొలగించుకునే ఉందని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఒక పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతి లేకుండా ఎలా వస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే జనరల్ సెక్రటరీ ఉందో రావుల చంద్రశేఖర్ గారితో పాటు పార్టీ సీనియర్ నేతలు కొంతమంది పోలీసులతో వాదించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయంలోకి రావడానికి వీల్లేదు, పార్టీ కార్యాలయం రావడానికి మీకు అనుమతి లేదు, ఖచ్చితంగా అనుమతి ఉంటే తప్ప రావడానికి వీల్లేదు, మీకు కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా వారు న్యాయంగా వారిని వారు ఏమైనా చేసుకుంటే అరెస్ట్ చేసుకోండి, లేదు ఇలాంటి వ్యవహారాలకు తరగవలసిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భం చెప్పారు. కానీ పోలీసులు ప్రతి ఒక్కసారి కూడా గంటకు ఒకసారి అంటే పార్టీ ఏదైతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ప్రతి ఒక్కసారి అంటే గంటకోసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలా పార్టీ కార్యాలయం లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఎక్కువ మేము అనుమతించబోమని చెప్పేసి కూడా పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ చెప్పారు. ఖచ్చితంగా మేము న్యాయ నిపుణులతో మాట్లాడతాం. న్యాయ నిపుణులు ఏదైతే చట్టపరంగా ఒక పార్టీ కార్యాలయంలోకి పోలీసులు రావడానికి వీల్లేదు, అది రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగంలోనే పొందుపరిచారో అలాంటి పోలీసులు ఈ విధంగా రావడం కరెక్ట్ కాదు, ఇది ఏమైన చర్య, ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అర్థం చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులతో పాటు బీఆర్ఎస్ పోలీసులు ఏదైతే భవన్ లోకి ప్రవేశిస్తామన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాజకీయ పాటు పలువురు నేతలు రాకూడదని చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని చెప్పిన తరుణంలో వారంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. కానీ ఇటు తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించారు. అంటే శాంతియుతంగా నిరసన జరపడానికి వెళ్ళిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా ఒక బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పై అంటే ఒక కుటుంబంపై కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, ఒక మీడియా పరంగా అనేక వాస్తవాలను మండివార్చడంతో పాటు పరువు అంటే ఒక కుటుంబ పరువు తీసే విధంగా వార్తలు ప్రసారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్ర మీడియా ఏదైతే చేసిన ఉందో దానికి నిరసనగానే శాంతియుతంగా వెళ్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయడంతో పాటు వారిని మళ్ళీ అక్రమంగా కేసులు బనాయించడం కూడా ఇవాళ ఒక రాజకీయ కుట్రకోణమే కాదు, ఒక ప్రాంత కుట్రకోణం కూడా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ కూడా రాలేదు, ఇప్పటికీ రాలేవు కూడా. కానీ వాళ్ళ ఒక ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్ర తొత్తులు మరుగులొస్తున్న నేపథ్యంలో ఈ విధంగా జరిగినట్టు కూడా ఇప్పటికే వాళ్ళ అనుమానం చెప్తున్నాయి. ఇవాళ ఏదైతే ఒక ఛానల్ ఏదైతే మహా టీవీ ఉందో అది పూర్తిగా ఆంధ్ర యాజమాన్యం, ఆంధ్ర
పెత్తందారుల కింద నడిచే ఛానల్. ఆ ఛానల్ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పై పదే పదే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ పదే పదే కుటుంబాన్ని ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల పైన అసత్య ఆరోపణలు అప్రసామికంగా ప్రసారాలు చేసిన వాస్తవాలను కాకుండా వక్రీకరించి అవాస్తవాలను ఒక వాస్తవ రూపంగా దాల్చి మీడియా వండి వార్తల పట్ల యావత్తు బీఆర్ఎస్ అంతా కూడా ఆగ్రహించి తెలంగాణ సమాజం అంతా కూడా ఆగ్రహిస్తుంది. ఆంధ్ర సంస్కృతి వాళ్ళ తెలంగాణకు తెచ్చిపెడుతుంది ఆంధ్ర మీడియా అంటూ కూడి వల్ల రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి తావు లేదు. స్వరాష్ట్రం సాధించుకున్నాం, తెలంగాణ ఉద్యమం ఏదైతే ఆనాడు అంటువేశారో వాళ్ళ స్వరాష్ట్రం 10 సంవత్సరాలు ఇలాంటి వాటికి తావులేదు. దాని వల్ల మళ్ళీ ఆంధ్ర మోచేతి నీళ్లు తాగే ఇక్కడ ప్రభుత్వం ఉంది. అలాంటి ఏపీ చెప్తున్న చెప్పు చేతుల్లో నడిచే ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు ఇవన్నీ జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రాజకీయ ప్రోపగండలో భాగంగానే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, బీఆర్ఎస్ ముఖ్య నేతల పైన అక్రమ కేసులు బనాయించడం, వారిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ కూడా మండిపడుతున్నాయి. ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారనే అంశం కూడా వల్ల మరొకసారి తెరపైకి వచ్చింది. Right, Levil. Thanks for the updates. జూరాలలో ఐరన్ రోప్ తెగిపడడంతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద వచ్చి పరిశీలించారు. ఐరన్ రోప్ తెగడం సాధారణమైతే మరి జూరాల ఎందుకు వచ్చారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ పర్యటన కంటి తుడుపు చర్య అని విమర్శించారు. జూరాలలో స్పిల్వే, క్రస్ట్ గేట్లు, ఐరన్ రోప్ తెగిన వాటిపై ఎందుకు పరిశీలన చేయలేదని నిలదీశారు. ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసమైన వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ దారిలో పెట్టారని వివరించారు. వ్యవసాయాన్ని రేవంత్ సర్కార్ నాశనం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుంది. ఫైలు కదలాలంటే నగదు ఇవ్వాల్సిందే. రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పైసా ఇవ్వనిదే చిన్న పని కావడం లేదు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కరక్కాయల గూడెం రైతు నుంచి ధరణి ఆపరేటర్ లంచం డిమాండ్ చేశాడు. ప్రొసీడింగ్ కాపీ కోసం 20,000 రూపాయల లంచం అడిగారు. 12,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ధరణి ఆపరేటర్ను పట్టుకున్నారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ములుగు జిల్లా బోలోనిపల్లి నుంచి ఇద్దరిని తన పుట్టింటికి తీసుకొచ్చి భార్య దాడి చేసింది. దాడిలో రాజు భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో తన భర్తతో పాటు మహిళను వివస్త్రం చేసి జుట్టు కత్తిరించి ప్రైవేట్ పార్ట్స్పై దాడికి తెగబడ్డారు. ఇంత జరిగినా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాటికాయల గ్రామంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా న్యాయ సేవాధికార సంస్థ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం. హన్మకొండ జిల్లాలో అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ప్రస్తుతం మనం ఏ ఇంటి దగ్గర అయితే ఉన్నామో ఇక్కడే ఒక మహిళను వివస్త్రం చేసి దారుణంగా కొట్టిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ దాడి చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఈ చిక్కుడు రాజు అదేవిధంగా చిక్కుడు రమ అనే ఇద్దరిని ఈ ఇంటి దగ్గరే గుండు కొట్టించి వాళ్ళను తీవ్రంగా కొట్టిన సందర్భం కనిపించింది. జనాంగాల పైన కూడా కొట్టినట్లుగా ఇక్కడ కొన్ని వీడియోలు అయితే సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఆ వీడియోలను కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళే తీసిన సందర్భం. చిక్కుడు రాజు అతని భార్య గంగ ఇద్దరికి సంబంధించి ఈ ఇద్దరు భార్యాభర్తలు అయితే చిక్కుడు రాజుకు రమతో అక్రమ సంబంధం ఏర్పడింది. వీళ్ళకి సంబంధించి అంటే చిక్కుడు రాజు నల్లబెల్లి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి ప్రస్తుతం మనం ఏదైతే ఇంటి దగ్గర ఉన్నామో ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆడబిడ్డనిచ్చి పెళ్లి చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. అంటే చిక్కుడు రాజు గంగ ఇద్దరు భార్యాభర్తలు. అయితే వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే పూర్తిగా చిక్కుడు రాజుకు రమతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే పలుమార్లు హెచ్చరించారు ఇంటికి సంబంధించిన వాళ్ళు. పలుసార్లు పంచాయతీ కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిన సందర్భం కనిపించింది. అయినా రాజు మారకపోవడంతో ఈ ఇంటికి ఏదైతే నల్లబెల్లి ప్రాంతం నుంచి ఇక్కడికి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి దారుణంగా కొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఎందుకంటే చిక్కుడు రాజు అదేవిధంగా రమ ఇద్దరు కూడా ఇప్పుడు కనిపించడం లేదు, వాళ్ళ ఆచూకీ దొరకడం లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆచూకీ కోసం అయితే పోలీసులు గాలిస్తున్న సందర్భము. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదు. ఫిర్యాదు కూడా చేయని సందర్భంలో ఈ ఇద్దరు ఆచూకీ దొరికితే ఆ ఫిర్యాదు తీసుకునే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతానికి పోలీసులు ఉన్నారు. ఎవరు ఫిర్యాదు చేయకుంటే సుమోటోగా ఈ కేసును తీసుకొని ఆచూకీ దొరకని ఇద్దరికి సంబంధించి ఇటు చిక్కుడు రాజు రమకు సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఈ కేసును విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇలాంటి అంశం 5 రోజుల క్రితం ఈ అంశం జరిగినా కూడా కనీసం వెలుగులోకి రాని సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ ఇల్లు కూడా గ్రామానికి చివరి ఇల్లుగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన బయటికి పొక్కలేదన్నటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడిప్పుడే గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఈ అవగాహనకు వస్తూ ఉన్న సందర్భం. గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా 5 రోజులు దాటుతున్నా ఈ విషయం తెలియలేదంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ గ్రామం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామానికి వచ్చినటువంటి న్యాయ సాధికారకు సంబంధించినటువంటి సేవా సమితి అదేవిధంగా సఖీ ప్రతినిధులు ఇతర విమెన్ వెల్ఫేర్కి సంబంధించిన అధికారులు ఈ గ్రామానికి వచ్చి మహిళల పట్ల ఇట్లాంటి అన్యాయం జరిగితే ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా సమాచారం ఇవ్వాలన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా 181 టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి న్యాయ సేవ కావచ్చు, న్యాయపరమైనటువంటి వెల్ఫేర్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కు ఎమర్జెన్సీ సమయాల్లో టోల్ ఫ్రీ ద్వారా సమాచారం అందిస్తే ఆ మహిళకు న్యాయం జరుగుతుందన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించి కూడా వెళ్ళిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఇంటి దగ్గరే చిక్కుడు రాజు రమ ఇద్దరిని కూడా దారుణంగా కొట్టడం జరిగింది. వాళ్ళను అరగుండు గీసి వాళ్ళను చిత్రహింసలు పెట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతానికైతే విచారణ జరుపుతున్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారన్నటువంటి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు అయితే ప్రస్తుతం నిమగ్నమయ్యారు. ఈ నెల 22, 23 తేదీలో జరిగిన ఘటనపై ఇంతవరకు తమకు ఫిర్యాదు అందలేదని కాజీపేట ఏసీపీ చెప్పారు. తాటికాయల గ్రామ ఘటనపై వివరణ కోరేందుకు వెళ్లిన టీ న్యూస్ ప్రతినిధితో ఆయన విషయం చెప్పారు. మొన్నటికి మొన్న తమ టీం ఏదో పని మీద ఇదే గ్రామానికి వెళ్తే కూడా గ్రామస్తులు ఎవరు ఈ విషయం చెప్పేందుకు ముందుకు రాలేదంటున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో మా వరంగల్ టీ న్యూస్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్.
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఒక అమానవీయమైన సంఘటన జరిగింది. ఆ ఇల్లు కూడా మనం చూసినట్టయితే గ్రామానికి చిట్ట చివర ఉన్నటువంటి ఇల్లు కావడంతో గ్రామస్తులకు కూడా ఆ సంఘటన తెలియలేదు. కనీసం ఫిర్యాదు చేయడానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ముందుకు రాని సందర్భం. అంటే ఇప్పటికైతే ఆ రాజు ఎవరైతే ఉన్నారో రాజు రమ ఇద్దరు కూడా అప్స్కాన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్, వాళ్ళ ఆచూకీ తెలిసిందా ఏమైనా? ఇట్లాంటి అమానవీయ ఘటనలు 2025లో జరగడం పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ సంఘటన మీరు అన్నట్టుగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఇప్పటివరకు కూడా మా దృష్టికి రాలేదు. ఈవెన్ తాటికాయల గ్రామానికి నిన్న కూడా స్థానిక పోలీస్ సిబ్బంది ఒక కేసు విషయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే అక్కడికి ఎస్ఐ అండ్ హిస్ టీం వెళ్ళారు. ఈవెన్ ఆ పని చేసుకున్నారు తప్ప ఈ యొక్క విషయం ఎక్కడే పొక్కలేదు. అసలు ఏంటా అని చెప్పి తెలుసుకుంటుందంటే 22nd, 23rd ఆదివారం సోమవారం ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇవాళ తెలిసిన తర్వాత మేము స్పందించి అసలు ఇది ఇక్కడేనా కాదా, అసలు ఎక్కడ అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం మాకు ఒక 1.5-2 గంటలు పట్టింది. తర్వాత తెలుసుకొని వెంటనే మేము ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తక్షణమే స్పందించేసి దీనికి సంబంధించిన బాధ్యులైతే ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వెంటనే మేము రౌండప్ చేసేసి మేము క్వశ్చనింగ్ చేస్తున్నాము మా కస్టడీలో పెట్టేసుకొని. బాధ్యులు ఎవరైనా మంచిదే, ఎట్టి పరిస్థితుల్లో వదలము. సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇందులో ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో దీంట్లో ఈ యొక్క కేసులో ఫిక్సప్ చేసేసి థరో ఇన్వెస్టిగేట్ చేస్తాము. దారుణంగా కొట్టడం జరిగింది, అట్లా గుండు గీయడం అనేటువంటికి సంబంధించి కావచ్చు, ఇట్లా ఆమె పైన దారుణమైనటువంటి దాడి జరిగింది. ఎట్లాంటి కేసులు, ఎలాంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి ఇందులో అండి? ఇప్పుడు ఈవెన్ నాట్ ఓన్లీ మనుషులు, ఏవైనా జీవహింసే నేరం అని చెప్పుకుంటాము. అలాంటిది ఇప్పుడు ఒక సాటి మనిషిని నువ్వు తప్పు చేసినావని చెప్పేసి అంతకంటే పెద్ద తప్పు చేసే అధికారం కానీ హక్కు కానీ ఎవరికీ ఇవ్వలే. అలాంటిది ఈ రకంగా చేయడం అనేది ఇదొక దారుణం. దీనికి సంబంధించిన అప్రోప్రియేట్ సెక్షన్స్ ఆఫ్ లాస్ ఇన్వోక్ చేస్తూ మేము కేసు రిజిస్టర్ చేస్తామండి. పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కేసులు ఇచ్చే సందర్భము, కేసులు నమోదవుతున్న సందర్భం, ఇట్లాంటి ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక కేసు పెట్టడానికి మనుషులు రాకపోవడం, అంటే ఇలాంటి అమానవీయ ఘటన జరిగినప్పుడు ఎట్లా ముందుకు రావాల్సి ఉంటుంది? ప్రధానంగా ఇట్లాంటి సమాచారం తెలుసుకోవడంలో భాగంగా మీరు ఎట్లాంటి పాత్ర పోషించారు? విచారణ ఎట్లా కొనసాగుతుంది సార్? రోజుకు మీరు గమనిస్తే చూడండి, తెలంగాణ పోలీస్, ఈవెన్ వరంగల్ కమిషనరేట్లో ఉన్న పోలీసులు, మా వరంగల్ కమిషనర్ గారు, సిపి గారు ప్రతిరోజు రివ్యూ చేస్తుంటారు. ప్రతిరోజు 100 డయల్ కాల్స్ ఎప్పుడు వస్తున్నాయి, 100 డయల్ కాల్స్కి ఎంత రెస్పాన్స్ టైం ఉంటుంది, అంటే ఎన్ని నిమిషాలలో మేము సంఘటన దగ్గరికి ఆ కాలర్ దగ్గరికి రీచ్ అవుతున్నామని చెప్పేసి కూడా చూస్తున్నాం. ప్రతిరోజు యావరేజ్ టైం ఎంత పడుతుందని చూస్తున్నాం. అంటే ఎవ్రీడే మానిటరింగ్ ఉంది. అలాంటిది అంటే 100 అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్. 100 కొడితే ఇక్కడ నాకు జరుగుతుంది నష్టం కాదు, ఎవరు నచ్చినా ఫలాన్ దగ్గర గొడవ అవుతుంది సార్, ఫలాన్ దగ్గర ఏదో ఇనుపు వస్తుంది సార్, ఫలాన్ దగ్గర అని చెప్తే ప్రతి దాన్ని కూడా మేము ఏ కాల్ని కూడా ఇగ్నోర్ చేయట్లేదు. ప్రతి కాల్ని మేము అటెండ్ అయ్యి వెరిఫై చేసుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు అన్నట్టుగా ఆ విలేజ్కి దూరంగా విసిరేసినట్టుగా సపరేట్గా ఉన్న 5-6 ఇళ్లలో జరుగుతుంది. రోజు జరుగుతున్న గొడవే కదా అన్నట్టుగా విలేజెస్ అంతా తీసి పడేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ లేకపోయేసరికి ఏదో జరిగిందిలే అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. ఈవెన్ అది కూడా చెప్పడం అనేది వారి ధర్మం, కనీస ప్రతి పౌరుడి బాధ్యత. ఈ విషయంలో నేను ప్రతి ఒక్క సిటిజన్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ దృష్టికి మీ చెవిలో ఏదైనా పడ్డా, మీ కంటికి కనిపించినా, ఏదైనా అనిపించినా, మీకు ఏం తెలిసినా మీరు జస్ట్ అది ఫలాన్ దగ్గర ఇది అవుతుంది సార్, ఫలాన్ దగ్గర, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వేపనండి. ఇది మొత్తగా ఇప్పటికే గ్రామాలకు సంబంధించి యాంటిసిపేట్ చేస్తాను, ముందే కేసులకు సంబంధించినటువంటి తీవ్రతను అంచనా వేసి ముందుకు వెళ్తున్నాం అన్నటువంటి అంశాన్ని చెప్తూనే గ్రామాలకు సంబంధించిన పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టపరుస్తామని చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కఠినమైన చట్టాలు, కఠినమైనటువంటి సెక్షన్సే అమలవుతాయి, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయితే అమలవుతాయి అన్నటువంటి అంశాన్ని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ నుంచి, హన్మకొండ జిల్లా. అసత్య ప్రచారాలను వండివారిస్తున్న మహా టీవీకి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు పంపించింది. ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడంతోనే మహా టీవీకి నోటీసులు ఇచ్చారు. మంత్రి కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేసినట్టుగానే మహా టీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగత ఎజెండాలకు వేదికగా కాకుండా సమాజ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని వాడాలని
మహా టీవీకి బీఆర్ఎస్ సూచిస్తోంది. అసత్య ప్రచారాలను వండివారిస్తున్న మహా టీవీకి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు పంపించింది. ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడంతోనే మహా టీవీకి నోటీసులు ఇచ్చారు. మంత్రి కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం కేసు వేసినట్టుగానే మహా టీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగత ఎజెండాలకు వేదిక కాకుండా సమాజ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని వాడాలని మహా టీవీకి బీఆర్ఎస్ సూచిస్తుంది. కొన్ని రోజుల నుంచి తప్పుడు థంబ్ నెయిల్స్తో మహా టీవీ వార్తలు ప్రసారం చేస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు పార్టీ విజ్ఞప్తులు చేసినా కూడా మహా టీవీ ఎడిటోరియల్ విధానంలో మార్పు రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అసత్య కథనాలను ప్రసారం చేయడాన్ని మహా టీవీ ఆపలేదన్నారు. ఫేక్ న్యూస్లు, అసత్య ఆరోపణలను తమ యూట్యూబ్ ఛానల్తో విస్తృతంగా ప్రచారం చేయడాన్ని కొనసాగించిందని చెప్పారు. తన యూట్యూబ్ ఛానల్లో తమ్మినేని తమ్ముడు వంటి పాత్రలతో బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను మహా టీవీ ప్రసారం చేసిందని మండిపడ్డారు కేటీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న మహా టీవీకి లీగల్ నోటీసులు పంపించింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వివరణలో బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న మహా టీవీకి లీగల్ నోటీసులు అని చెప్పేసి బీఆర్ఎస్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడంతోనే మహా టీవీకి నోటీసు అని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏదైతే వ్యక్తిగత కొండ సురేఖకు 100 కోట్ల పరువు నష్టం కేసు వేసినట్టుగానే మహా టీవీపై చట్టపరమైన చర్యలు, వ్యక్తిగత ఎజెండాలకు వేదిక కాకుండా సమాజ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని వాడాలని మహా టీవీకి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పై దురుద్దేశంగానే అడ్డగోలుగా ఫేక్ వార్తలు ప్రసారం చేసిన మహా టీవీకి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నాయకత్వంపై తో పాటు కేటీఆర్ పై జర్నలిజం ముసుగులో మహా టీవీ మేనేజ్మెంట్ వ్యక్తిగతంగా విషం చిమ్మడంతో ఈ నోటీసు ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి తప్పుడు థంబ్నెయిల్స్ తో మహా టీవీ వార్తలు ప్రసారం చేస్తున్నది. ఈ విషయంలో పలుమార్లు పార్టీ విజ్ఞప్తి చేసినా మహా టీవీ ఎడిటోరియల్ విధానంలో మార్పు రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే ప్రత్యేకంగా రూపొందించిన అసత్య కథనాలను ప్రసారం చేయడానికి మహా టీవీ ఏ విధంగా ఎప్పుడు కూడా ఆపడానికి ప్రయత్నం చేయలే. ఫేక్ న్యూస్ ను, అసత్య ఆరోపణలను తమ యూట్యూబ్ ఛానల్ విస్తృతంగా ప్రచారం చేయడాన్ని కొనసాగించింది. తన యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్ వంటి పోస్టులతో బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను మహా టీవీ ప్రసారం చేసింది. బీఆర్ఎస్ నాయకులపై గతంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు చట్ట వ్యతిరేక ప్రసారాలు చేసిన యూట్యూబ్ ఛానల్ కు బీఆర్ఎస్ నోటీసులు ఇవ్వగా కొన్నింట్లో కోర్టులు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి కొండ సురేఖ వ్యవహారంలో బీఆర్ఎస్ వేసిన పరువు నష్టం దావా 100 కోట్లతో పాటు క్రిమినల్ డెఫమేషన్ కేసును విచారించిన కోర్టు ఆమెను మందలించిన విషయం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఇంతేకాదు ఎన్నికల సంఘం కూడా ఆమెకు హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహా టీవీ బీఆర్ఎస్ పార్టీ పైన, నేతలపైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడం పట్ల స్పందిస్తూ ఈ రోజు లీగల్ నోటీసులు పంపినట్లు పార్టీ పేర్కొంది. ఇప్పటికైనా మహా టీవీ తమ విధానాన్ని మార్చుకోకపోతే కొండ సురేఖ కేసులాగే పరువు నష్టం దావా, క్రిమినల్ డెఫమేషన్ చర్యలు తీసుకోవాలని పార్టీ తప్పనిసరిగా భావిస్తుంది. వార్తా సంస్థగా మహా టీవీ బాధ్యతగా వ్యవహరించాలని
జర్నలిజాన్ని వ్యక్తిగత ఎజెండాలకు వేదిక కాక సమాజ ప్రయోజనాలకు కోసం వాడాలని భారత రాష్ట్ర సమితి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖ్య నేతలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే అసత్య ప్రసారాలు పదే పదే చేస్తూ కమ్యూనిల్స్ ప్రధానంగా యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిల్స్ కావచ్చు, వార్తా ప్రసారాలు చేస్తున్న ఆ మహా టీవీకి ఖచ్చితంగా తగిన న్యాయపరంగా ఎదుర్కొంటాం, తగిన శాస్తి చెప్తారు. ఇప్పటికే కొండ సురేఖ విషయంలో కావచ్చు, గతంలో బీఆర్ఎస్ వచ్చిన కేటీఆర్ పైన యూట్యూబ్ ఛానల్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా కోర్టులో ఎదురుదెబ్బ తగిన విషయాన్ని కూడా సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసింది. ఖచ్చితంగా 100 కోట్ల పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ డిఫమేషన్ కేసును కూడా ఈ సందర్భంగా కొండ సురేఖ ఏ విధంగా అయితే వర్తించింది దీనికి అదే విధంగా వర్తించ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా న్యాయస్థానాన్ని తలుపుతామని చెప్పారు. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ నాయకుల పైన కేటీఆర్ అధినేతపై చేసిన ఏదైతే ఉందో ఇప్పటికైనా మహా టీవీ యాజమాన్యం తప్పుడు సమాచారాన్ని, తప్పుడు వార్తలను వండించడం మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సతీష్. రైట్ లివిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.